మునుపు అంటే ఎంత పెద్ద బంగులైనా ఎన్ని అంతస్తులున్నా తంతలెక్కుకుంటా మీదికి పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా నోళ్ళ, అందరికీ సుఖాలు పెరుగుతున్నాయి. ఆ సుఖాలకు తగ్గట్టే సౌలతులు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఓ 2-3 అంతస్తుల బిల్డింగ్ చూసినా ఓ లిఫ్ట్ ఉంటున్నది. అని లెక్కితే ఆరాంసగా మీదికి పోవచ్చు. మరి లిఫ్ట్ మంచిగానే ఉన్నది కానీ దాని మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉండాలి కదా, లేకపోతే ఇంకో ఈ కథ అవుతుంది. పాములు పట్టేటారనే పాము ఘాటేసినట్టు లిఫ్ట్ రిపేర్ చేసేటాయనే లిఫ్ట్ కింద ఇరుక్కపోయిండు. అయ్యో గట్లెట్లా ఇందుల్లా చూసుకోవద్దా? అయినా లిఫ్ట్ల గురించి గాయంత తెలియంది లిఫ్ట్ ఎట్లా రిపేర్ చేస్తాడు అని మీరు అనుకోవచ్చులా. కానీ ఆ లిఫ్ట్ అంతా అడ్డం తెడ్డంగా ఉన్నదట. ఇక వెంటనే పోలీసులకు ఫోన్ చేసుడుతోని రెస్క్యూ టీమ్ తోనొచ్చి ఇంగో ఇట్లా గోడలను వలగొట్టి మరీ బయటకు తీసారు. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు గాని దెబ్బలు ఆకినాయట. ధైర్యం చెప్పుకుంటా దవాఖానకు తీసుకుపోయినరు పోలీసులు. ఇది వరంగల్ ఉన్న హోటల్ అయింది. లిఫ్ట్ రూల్స్ ప్రకారం లేదట, పర్మిషన్స్ కూడా లేవట. ఇష్టం ఉన్నట్టు లిఫ్ట్ పెట్టుకుంటే గిట్లా కూలిపోయే పరిస్థితి వచ్చిందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ దెబ్బలు ఆకిన పేరు అంజీ, లిఫ్ట్ టెక్నీషియన్. ఈ హోటల్ వాళ్ళు కొత్త లిఫ్ట్ పెట్టుకుంటే పాత లిఫ్ట్ కొంట పోదామని వచ్చిండట. కానీ ఇట్లా ఆ లిఫ్టే ఊళ్ళన ఓలే ఈయన జీవితం కూలిపోయే కాడికి వచ్చింది. ఇంకా నయం బతుకు బిడ్డ జీవితానికి ఆ భగవంతుడు లిఫ్ట్ ఇచ్చిండు కాబట్టి ఇట్లా బయటకు వచ్చిండు. కానీ లేకపోతే ఆ లిఫ్ట్ కిందనే పానాలు పోయేటి.